మెదడుకు మనకు ఉన్న అలవాట్లకి ఏమైనా సంబంధం ఉందా? తప్పకుండా ఉంది. మనం తినే ఆహారంతో పాటు మన అలవాట్ల వలన వాటి ప్రభావం బ్రెయిన్ మీద తప్పకుండా ఉంటుంది. దాని వలన మెదడులోని కణాలు క్షీణించటం, డెమెన్షియా లాంటివి చాలా తొందరగా మొలకెత్తటం, ఆ తర్వాత ఫిట్స్ వంటివి రావటం, లేదా మెదడుకు సంబంధించిన ఎదుగుదల కొంత అఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. అయితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమేమి? ముఖ్యంగా మెదడును అఫెక్ట్ చేసేది స్మోకింగ్. స్మోకింగ్లో ఉండే నికోటిన్ మెదడులోని రక్తనాళాలలో చేరి మెదడుకు సంబంధించిన రక్త ప్రవాహాన్ని తప్పకుండా అఫెక్ట్ చేస్తుంది. ఇందువల్ల మెదడులోని జీవకణాలు నెమ్మదిగా కృషించిపోయి వాటి ఫంక్షన్ తగ్గిపోతుంది. సో స్మోకింగ్ అన్ని అవయవాలను అఫెక్ట్ చేసినట్టే మెదడును కూడా బాగా అఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆల్కహాల్. మనం చాలామందిని చూస్తుంటాము, ఆల్కహాల్కు బాగా అలవాటే మద్యానికి బానిస అయిన వాళ్ళ నడక కానీ, మాట కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ పూర్తిగా మారిపోతుంది. ఈ మారిపోవడానికి కారణం మెదడును అఫెక్ట్ చేయటం. ముఖ్యంగా మెదడులో ఉండే సెరిబెల్లం అనే సిస్టమ్ ఈ ఆల్కహాల్ వలన అది ఆల్కహాల్ పాయిజన్గా పనిచేసి ఈ సెరిబెల్లం అనే సిస్టమ్ అఫెక్ట్ అవుతుంది. మూడవది సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలు ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, స్కూల్స్లో చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కాలేజెస్ వరకు ప్రతి చోట మత్తు పదార్థాలు బాగా ఎక్కువగా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే క్రమేపీ ఈ మత్తు పదార్థాలు మెదడును లోపరుచుకొని ఇది తినకపోతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఫిట్స్ రావటం వంటివి జరుగుతాయి. అంతగా వాళ్ళు బానిస అయిపోయినప్పుడు మెదడు బాగా చెడిపోవడం జరుగుతుంది. సో మత్తు పదార్థాలు కూడా మెదడును బాగా అఫెక్ట్ చేస్తాయి. మెదడుకు హాని కలిగించే వాటిల్లో ఫుడ్ కూడా ఉంటుంది. మనం తినే ఆహార పదార్థాలు మెదడును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఇందులో ఫుడ్ ప్యాట్స్ అని ఉంటాయి. కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు ముట్టుకోరు, కొంతమంది కేవలం పెరుగన్నమే తింటామంటారు. ఇటువంటి వాళ్ళకి B12 డెఫిషియన్సీ వస్తుంది. B12 విటమిన్ మన మెదడుకు చాలా ముఖ్యము. సో B12 డెఫిషియన్సీలో సరిగా ఆలోచించలేకపోవటము, మతిమరుపు రావటం ఇటువంటివి జరుగుతుంటాయి. వీళ్ళకి టెస్ట్ చేసినప్పుడు B12 బాగా తగ్గి ఉంటుంది. వీళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తే చాలు మళ్ళీ రికవర్ అయిపోతారు. తర్వాత తినే పదార్థాల్లో చాలా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్నా, లేదా ఎక్కువగా సాల్టెడ్ పదార్థాలు ఎక్కువగా తినేవి ఫాస్ట్ ఫుడ్ అయినప్పుడు ఇందులో కెమికల్స్ ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. కెమికల్స్ ఉన్న ఆహార పదార్థాలను తినకుండా ఫ్రెష్గా ఉన్న కాయగూరలు, ఆకుకూరలు తినటం, పండ్లు తినటం, తర్వాత విటమిన్ B12 సంబంధించిన ఆహార పదార్థాలు, అన్ని రకాల రంగు కలిగిన కాయగూరలు, అని ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు, న్యాచురల్ కలర్స్ ఉన్న ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఇటువంటి వాటిల్లో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇటువంటివి సమతుల్యమైన ఆహారంతో పాటు, అంటే కోడిగుడ్డు, తర్వాత మాంసాహారం తినేవాళ్ళు లివర్, కొద్దిగా మాంసము, వేపుళ్ళు కాకుండా చక్కగా ఉడకబెట్టిన మాంసం, ఇటువంటివి తిన్నప్పుడు ఆహార పదార్థాలు మెదడుకు మేలు చేస్తాయి. మన మెదడును మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చాలా మటుకు అది మన చేతుల్లో ఉందన్నమాట. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ సమతుల్యమైన ఆహారాన్ని తింటూ అతి ఎక్కువగా ఉన్న షుగర్ కానీ సాల్ట్ కానీ మనం దూరంగా ఉంచి వేళకు తిని సరి అయిన నిద్ర ఉంటే కనుక చాలా మటుకు మన మెదడును మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.